సరే, మొత్తానికి ఏమైపోయింది ఇక్కడ? కేంద్రం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఓవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు రైతుల పోరాటం. దాని గురించి కూడా నేను చెప్తా. పార్లమెంట్లో నిరసన, ప్రధాని ఇంటి ముందు ధర్నా, ఏకకాలంలో ఆందోళనలతో అట్టుడికిన దేశ రాజధాని. నలుదిశల నిరసనతో ఢిల్లీ దద్దరిల్లింది. ఏకకాలంలో జరిగిన ఆందోళనతో కేంద్రం ఉక్కిరి బిక్కిరైంది. నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. పార్లమెంట్లోనూ నీట్పై విపక్షాలు నిరసనకు దిగాయి. అమెరికాతో ఆ ట్రేడ్ డీల్ను నిరసిస్తూ రైతులు మరోసారి రోడ్డెక్కారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు మహా పంచాయత్కు పోటెత్తారు. నరేంద్ర మోడీకి సంబంధించి వాళ్ళ ఇంటి ముందు విపక్షాలు ఆందోళనకు దిగడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది తొలిసారి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్వయంగా విపక్ష పార్టీ నేతలే మన దేశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు అది మధ్యాహ్నం ఆందోళనకు దిగడం, దాదాపుగా 3 గంటలకు పైగా కూర్చోవడం. భారతదేశం అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇంటి ముంగట కూడా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలందరూ ఆందోళనలో కూర్చున్న దాఖలాలు లేవు. ఇది బహుశా నాకు తెలిసి తొలిసారి, నాకున్న సమాచారం ప్రకారం. నోరు విప్పిన ప్రధాని, లీక్లను అరికట్టడం జాతీయ బాధ్యత. నీట్ పేపర్ లీకు ఘోర పాపం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించింది, చర్యలు తీసుకుంది. 13 మందిని అరెస్టు చేసింది, రీటెస్ట్ నిర్వహించింది. పేపర్ లీక్ను అరికట్టడం జాతీయ బాధ్యత. ట్రేడ్ ఒప్పందంతో రైతులకే లాభం. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో అత్యధిక లబ్ధితే రైతులకే కలగనుంది. ప్రపంచ దేశాలు ట్రేడ్ డీల్ను స్వాగతిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ. ఇది దేశవ్యాప్తంగా జరిగే రచ్చ. ఏంది? కాక్రోచ్ పార్టీకి సంబంధించి కాక్రోచ్ పార్టీని అంటే యువతను కించపరుస్తే ఒక పార్టీ పుట్టింది. ఆ పార్టీ తొలిసారిగా తీసుకున్నది నీట్ పేపర్ లీకేజీ సంబంధించిన అంశాన్ని. దాంతో ఉద్యమం ఎక్కడికి పోయిందంటే ఊహించని తారాస్థాయిలోకి పోయింది. వాళ్ళు టెంట్లేసి ధర్ననే కాదు, పార్లమెంటు ముట్టడికి కూడా పిలుపునివ్వడం, అందులో లాఠీ చార్జ్ జరగడం, బాష్పవాయు ప్రయోగాలు జరగడం. ఏం చేస్తారులే వీళ్ళు అనుకున్నారు. కానీ ఏదైనా ఒక బాల్ను తీసుకొని గోడ కొడితే ఎంత రివర్స్ వస్తుందో, ఎంత వేగంతో కొడితే అంతే రివర్స్ వస్తుంది. సో అదే ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఉద్యమం మళ్ళీ అదే స్థాయిలోకి ఫైర్ అయిపోయింది. దానికి తోడు విపక్షాలు కూడా రంగంలోకి దిగడం, దానికి తోడు ఈ దేశ ప్రధాని కూడా నోరు విప్పిన పరిస్థితి. మొత్తానికి ఢిల్లీ దద్దరిల్లిపోయి గజిబిజి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది దేశానికి సంబంధించి.